హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మీ పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నేను పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బ్యూటిఫుల్ ముగ్గు నేనే వేశాను. అస్సలు నాకు ముగ్గు వేయడమే రాదు, బట్ ఏదో అష్ట కష్టాలు పడి వేశాను. ఇంటి గుమ్మానికి మంచిగా మామిడి ఆకులు కట్టేశాను. పువ్వులు పెట్టాల్సింది, బట్ లిఫ్ట్ పనిచేయట్లేదు గాయస్. దాని మూలన పువ్వులు తెప్పించడానికి అవ్వలేదు. సో యా, నేను కూడా బ్యూటిఫుల్గా పసుపు రాసుకున్నాను కాళ్ళకి. ఎంత బాగుంటుందో ఫీలింగ్ ఇది. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసాను. ఏంటో ఈరోజు వెరైటీగా ట్రై చేశాను. ఎప్పుడు నార్మల్గా బొట్లు పెడతాను, కొంచెం ఫ్లవర్ టైప్లో అలాగేదో ట్రై చేశాను అంతే. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ తెప్పించుకోవాలన్నా లిఫ్ట్ పని చేయట్లేదు. సో దాని మూలాన ఏంటంటే పాపం కిందకి ఎవరినైనా పంపిస్తే పై వరకు మెట్లెక్కి రావాలి. ఇప్పుడు నేనైనా కింద వరకు స్టెప్స్ దిగాలి, ఎక్కాలి. అస్సలు ఓపిక ఉండదు ఈ టైంలో. సో సరే అని ఇంకా మర్చిపోయాను కదా అని ఇంకా వదిలేసాను. సాయంత్రం గుడికి వెళ్తాం కాబట్టి అప్పుడు తీసుకొస్తా. ఎప్పుడు క్యూట్గా మా మేడే వేస్తారనమాట ముగ్గు, బట్ నాకు రాదు కాబట్టి అష్టవంకర్లు తిప్పేశాను. హోప్ బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. పాత వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బాగా వేసానట్టే. అస్సలు నాకు ముగ్గులు వేయడం రాదు. అలా ఇలా 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 ఏదేదో తిప్పుతాను, బట్ ఇప్పుడు చాలా బాగానే వేసాను. ఎందుకంటే పండగ కదా, పాప మామిడి పైకి వచ్చి మెట్లెక్కి పైకి వచ్చి వేయడం నాకు అసలు ఇష్టం లేదనమాట. సో అందుకే పిలవలేదు. ఇట్స్ ఓకే, నేను ట్రై చేస్తాను చేశాను, బట్ చాలా బాగా వచ్చింది. చాలా ఫాస్ట్గా వేసాను. అది కూడా మీకు కూడా ముగ్గులు వేయడం వచ్చా రాదా నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఆడపిల్లలందరికీ వచ్చి నాకు తెలుసు, బట్ నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేయండి కామెంట్ బాక్స్లో. మా షీరో చూడండి. నీకు కూడా రాసేనా షీరో? ఇలాగా పసుపు రాసేనా? ఇలాగా వద్దమ్మో, వయ్యమ్మో, వద్దా షీరో? ఓరియో ఎక్కడున్నావునా? పండక్కి కూడా బట్టలు వేసుకోరు మీరు. ఎక్కడున్నావు? బెడ్రూమ్లోనే ఉంటావా నువ్వు? హ్యాపీ ఉగాది ఓరు బొత్తం. హ్యాపీ ఉగాది నాన్నలు. హ్యాపీ ఉగాది షీరో తల్లి నీకు. ఓకే 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 హ్యాపీ ఉగాది షీరో. పదండి పదండి పూజ చేసుకుందాం. పదండి 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 పూజ చేసుకుందాం. పదండి 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 పదండి. దా ఓరు ఓరు కమ్ షీరో కమ్ పదండి. అక్కడ కాదు, ఇక్కడ రండి. ఈ క్రెడిట్ అంతా మా మమ్మీదే అనమాట. చక్కగా వెండి కుందులు పెడుతుంది ఈరోజు పండగ కదా. హ్యాపీ ఉగాది అమ్మా. మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. సో యా, ఇక్కడ కూడా అసలు పువ్వులు ఎందుకు మర్చిపోయానని ఫీల్ అవుతున్నాను, బట్ స్టిల్ లిఫ్ట్ పని చేయట్లేదు కాబట్టి మనకు వేరే ఆప్షనే లేదు గైస్. లిఫ్ట్ పని చేసి ఉంటే పక్కాగా తెప్పించుకునేదాన్ని అనమాట పువ్వులు అయితే, బట్ యా లిఫ్ట్ పని చేయట్లేదు. ఇట్స్ ఓకే, సరిపదండి పూజ చేసుకుందాం. పూజ అయితే మంచిగా జరిగింది. ఉగాది రోజు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, అసలు ఎలా చేసుకోవాలి ఏంటి, ఏ దేవుడికి పూజ చేయాలి. ఎందుకంటే వినాయక చవితి రోజు అయితే వినాయకుడికి, లేకపోతే కార్తీక మాసం అయితే పరమేశ్వరుడికి, ఇలాగా మా సంక్రాంతి అయితే మామూలుగా సూర్య భగవానుడికి ఇలా చేసుకుంటారు కదా. సో ఉగాది రోజు ఏ దేవుడికి చేసుకుంటారని చాలా మందికి డౌట్ ఉంటాయి. సో అవి నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఉగాది రోజు ఎలా స్టార్ట్ చేస్తారంటే తలసానంతో స్టార్ట్ చేస్తారనమాట. నువ్వుల నూనె ఒంటికి పట్టించుకొని, నువ్వుల నూనె, ఆవదం నూనె, ఏ నూనె అయినా సరే పట్టించుకొని తల నిండా తల నుంచి స్నానం చేస్తారు అనమాట. అది అయిపోయిన తర్వాత మంచిగా మన గుమ్మాలకి పసుపు గుంకలు రాసుకొని మామిడి తోరణాలు అవి కట్టుకొని పువ్వులు అవి ఇవి అలంకరించుకుంటాం ఇంటిని. కాలపురుషుడు అంటే టైం దేవుడు అనమాట. ఆయనకి పూజ చేయాలి. ఆయన ఎలా కనిపిస్తారంటే కనిపించరు, మనకు కాలం బాలేదు, టైం బాలేదు అంటారు చూడండి, ఆ దేవుడు అనమాట. మనకు కనిపించకుండానే ఉంటారు. సో ఆయనకి పూజ చేయాలి, కానీ కనిపించాలి కదా. అంటే ఇప్పుడు శుక్రవారం అయితే శుక్రవారం ఏం చేస్తాం, ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలి. శనివారం అయితే ఫస్ట్ స్టార్టింగ్ తెలిసినట్టే వినాయకుడు పూజ చేసిన తర్వాత ఏ పూజలైనా స్టార్ట్ చేస్తాం కదా. అలాగే ఈసారి ఆదివారం వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వినాయకుడికి మంచిగా పూజ చేసేసుకొని దండం పెట్టుకొని ఎటువంటి విఘ్నాలు రాకుండా
తర్వాత ఆదివారం కాబట్టి మనము సూర్యభగవానుడికి పూజ చేసుకుంటున్నాం అనమాట ఈ రోజు మేమైతే. సో పూజ చేసుకొని ఇంట్లో నైవేద్యాలు అవన్నీ పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే నైవేద్యాలు కొన్నే చేసాము. అవి కొన్ని నైవేద్యాలు పర్టికులర్గా ఇవి అవి అని అంటూ ఏమి ఉండదు. ఈ రోజు ఆదివారం కాబట్టి పొంగల్ చేసుకునే వాళ్ళు పొంగల్ చేసుకుంటారు, చక్కెర పొంగలి ఏదైనా సరే సూర్యభగవానుడికి ఏది ఇష్టమో నైవేద్యం అదే పెట్టుకోవచ్చు. లేదు మీకు ఏ ఫ్రూట్స్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. పెద్దగా అంటే ఇన్ని నైవేద్యాలు పెట్టాలి ఇంత పూజ చేయాలి అట్లా ఏమి ఉండదు. సో మనకి వీలున్నంత వరకు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా మేము ఎలా చేస్తాం స్పెసిఫిక్గా అంటే పొద్దున పూట వినాయకుడికి పూజ, తర్వాత ఈ రోజు ఆదివారం కాబట్టి సూర్యభగవానుడి పూజ చేసుకున్నాం ఈ రోజు. అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మేము స్వీకరిస్తాం అనమాట. మనం ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో ఆ ఇయర్ మొత్తం అలాగే ఉంటుంది అంటారు, నిజమేనా? ఈవినింగ్ ఏం చేస్తామంటే గుడికి వెళ్లే ముందు మళ్ళీ పూజ చేసుకుంటాం అనమాట. పూజ చేసుకొని విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలిత సహస్రనామం, సేమ్ టైం శివుడికి రుద్రాభిషేకం చేసుకుంటాం. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి అక్కడ శివాలయానికి వెళ్తాం మాక్సిమం. మా శివాలయంలో ఏంటంటే అందరు ఉంటారు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, అందరు దేవుళ్ళు ఉంటారు అనమాట. ఎస్పెషల్ గా పటికలింగం ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం. ఆ శివాలయంకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ అర్చన అభిషేకం అవన్నీ చేయించుకొని అక్కడ పంచాంగం చెప్తారనమాట. పంచాంగం అయితే కంపల్సరీగా వింటాము. ఎందుకంటే వాక్ శుద్ధి అంటారు కదా, అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని మేము బిలీవ్ చేస్తాము. అంటే న్యూస్ పేపర్స్లో, ఫోన్స్లో, ఇప్పుడు యూట్యూబ్లో అక్కడ పడితే అక్కడ వస్తున్నాయి కానీ బట్ స్టిల్ మేమైతే పంచాంగం ఆ గుళ్ళోనే వింటాం అనమాట. ఎందుకు అంటే వాళ్ళ వాక్ శుద్ధి అంటారు కదా, అంటే నేను బిలీవ్ చేస్తాను స్పెషల్గా. ఎలా అంటే చాంటింగ్ చేయడం కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి, వాళ్ళు ఏదైనా చెప్తే జరిగిద్ది అని నాకు నమ్మకం. సో ఒకవేళ బాగాలేదు మన టైం అన్నా సరే అది చెప్పినా దానికి రెమెడీ ఎమ్మటే చెప్తారు కాబట్టి అది మనం చేసుకుంటే మనకి ఎంతో అంత కొంచెం పీస్ఫుల్ ఉంటుంది అని. ఎస్పెషల్గా నేనేం చెప్తాను, మనకు టైం బాగాలేదు బాగుంది అవన్నీ పక్కన పెడితే మనకు టైం బాగున్నప్పుడు బాగాలేనప్పుడు ఒకేలా ఉండాలి. ఫ్రీక్వెంట్గా గుడికి వెళ్ళాలి, ఆ పాజిటివ్నెస్ అనేది తీసుకోవాలి. ఇది నేను చెప్పింది కాదు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పారు, ప్రవచనం చెప్పేవాళ్ళు ఎస్పెషల్గా చెప్పారు. సో ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి, బాగుంటుంది. సో యా అలా చేసుకుంటాం అనమాట మేమైతే ఉగాది ఎస్పెషల్గా. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు పూజ అయిపోయింది, మంచిగా నైవేద్యాలు అవన్నీ పెట్టాము, దేవుడికి కాసేపు రెస్ట్ ఇచ్చేసి మేము బయటకు వెళ్ళిపోతాం. మధ్యాహ్నం లంచ్ అదంతా ప్రిపేర్ చేసుకుంటాం ఇలాగనమాట. నేనైతే కొత్త బట్టలు వేసుకుంటాను యూజువల్గా, నేనైతే కొత్త బట్టలు వేసుకోను. నార్మల్గా వన్ టైం యూజ్ చేసినవే వేసుకుంటాను, ఎందుకో నాకు వేసుకోవాలనిపించదు పండుగ రోజు. అది విషయం. ఈవినింగ్ గుడికి వెళ్తాం కదా అప్పుడు మాత్రం కొత్త డ్రెస్ వేసుకుంటాను. ఇంట్లోనే కాబట్టి ఎండ కూడా గట్టిగా ఉంది, ఇంట్లోనే ఎంత గట్టిగా ఉంది, బయట ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో యా అది గైస్, ఎండలకు కూడా జాగ్రత్తగా ఉండండి, బయట ఎలా పడితే అలా తిరగట్టి. ఈసారి ఎండలు మరీ ఘోరంగా ముందే స్టార్ట్ అయిపోయి చాలా ఉక్కపోతుంది అనమాట. ఇలా మేమైతే సెలబ్రేట్ చేసుకుంటాం. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దేవుడికి ఏమేమి నైవేద్యాలు పెట్టాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. సో ఇలా బ్యూటిఫుల్గా మంచిగా డెకరేట్ చేసుకున్నాం అనమాట. మన స్పెషల్ ఐటమ్ ఉగాది పచ్చడి చేసుకున్నాం మేము. కామన్గా పులిహార, అందరి ఇళ్లలో పులిహార కామన్ ఉంటుంది. మా మమ్మీ కొంచెం హెవీగా పీనట్స్ అవి ఇవి వేసి చేశారు. పర్వన్నం చేసిందనమాట మా మమ్మీ సూర్యభగవంతుడికి ప్రసాదం కింద. ఇంకా అరటి పండ్లు, ఇంకా కొబ్బరికాయ కొట్టేశాము. సో యా తెలియకుండానే 5 ఐటమ్స్ అయిపోయాయి. ఇలా చేసుకున్నాం మా పూజ అయితే క్యూట్గా. ఈవినింగ్ మాత్రం మళ్ళీ ఇంకోసారి పూజ చేసుకొని శివుడికి వెళ్తాం గుడికి. గైస్ లంచ్ టైమ్, మా మమ్మీ పప్పు, గుత్తంకాయ అవి ఇవి అన్నీ చేస్తానంది. నేను చెప్పాను ఎందుకంటే ఎవరు లేరు, నేను మా మమ్మీయే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా చెల్లి ఏమైనా వచ్చుంటే కొంచెం జాలీగా ఎంజాయ్ చేసేటోళ్ళం, బట్ మా చెల్లి కూడా రాలేదు కాబట్టి ఇంకా నేను మమ్మీయే. సో ప్రసాదాలు ఉన్నాయి, ఇంకా ఏం చేయొద్దు అని చెప్పాను. పులిహార ఇప్పుడు పర్వన్నం తినేస్తాం, పర్వన్నమే కదా పులిహార, ఇప్పుడు పర్వన్నం తినేస్తాం లంచ్కి. ఇంకా ఏం చెయ్యొద్దు అని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ పప్పు చేసేసింది, బట్ నాకు పప్పు అదంతా తినాలని లేదు ఈరోజు. ఓన్లీ పులిహోర గైస్, ఐ లైక్ ద పులిహోర. లంచ్ ఇప్పుడు అదే అన్నమాట, చూపిస్తా చూడండి. మా మమ్మీ ఇంత తట్టడు నెయ్యి వేసి చేసింది, ఎంత బాగుంటుందో. పులిహోర కాదు చేసింది, పరవన్నం. మా మమ్మీ పప్పు అవన్నీ చేసింది కానీ నాకు అవన్నీ తినాలని లేదు గైస్ లంచ్ టైంలో. పరవన్నం పులిహోర తినాలని ఉంది గైస్. నెయ్యి చూడండి ఎంత వేసింది. పులిహోరలో చూసారా గైస్ ఎన్ని జీడిపప్పులు వేసిందో. ఇదే అనమాట స్పెషల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని తక్కువ 2 ఐటమ్స్తోనే మా లంచ్ ఫినిష్ అవుతుంది కదమ్మా. ఈ ప్లేట్ సరిపోదు అనమాట. నెయ్యి చూసారా ఎలా వచ్చేస్తుందో గైస్. అమ్మ ఎందుకు ఎంత నెయ్యి వేసావు? ఫస్ట్ టైం గైస్ నా ప్లేట్ ఎంత
కొంచెమే ఉండడం, బట్ చాలా బాగుంటుంది ఇది. ఫుల్ జిడుపులు నింపేసింది మా మమ్మీ. గాయస్ ఇప్పుడు మనం క్యూట్గా రెడీ అయిపోయాం, గుడికి వెళ్ళిపోదాం. రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను. సో ఇది మింత్రాలో తీసుకున్నాను అనమాట. దీని లింక్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. సో రామ్ పరివార్ నెక్లెస్ అయితే వేసుకున్నాను, దానికి వచ్చిన ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను, 2 బ్యాంగిల్స్ వేసుకున్నాను. సో ఇలా సింపుల్గా రెడీ అయ్యానమాట. మార్నింగ్ అంతా నేను కాటన్ డ్రెస్లు వేసుకున్నాను కదా, సో గుడికి వెళ్ళేటప్పుడు ఇలాగ ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. ఎలా ఉంది నా లుక్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో ఇప్పుడు మనం అయితే గుడికి వెళ్ళిపోతాం, వెళ్ళి దండం పెట్టుకుని వద్దాము. గాయస్ లిఫ్ట్ పని చేయట్లేదు కదా, 5 floors దిగడం ఈజీయే, ఎక్కడమే కష్టం. అమ్మ రావట్లేదు, అమ్మకు బాగా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి అని చెప్పింది. సరే నువ్వు వెళ్ళొచ్చేసాయి అని చెప్పింది. ఇంకా నేనే ఒకదాన్నే వెళ్తున్నా గుడికి. మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాను. సరే గుడికి వెళ్ళాక గుళ్ళో కలుద్దాం. సీ యూ. మేము గుడికి వెళ్ళేటప్పటికే రాశి ఫలాలు చెప్పడం స్టార్ట్ చేశారు, అప్పుడే స్టార్ట్ చేశారనమాట. సో మ్యాట్ తీసుకెళ్ళి కూర్చొని విన్నాను, ఎండ్ వరకు విన్నాను, అందరు రాసులు విన్నాను. బాగానే ఉన్నాయి, కొంతమంది అయితే బాగాలేదు. సో ఇంకా రబకేసరి ప్రసాదం పెడితే తినేసి ఇంకా కాసేపు అక్కడ కూర్చున్నాము. నా వెనకాల ఉన్న ఏ దేవుడో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చెయ్యండి. సో ఇక్కడ అమ్మవారికి, పరమేశ్వరుడికి అందరికీ దండం పెట్టుకొని ఇయర్ అంతా మంచిగా జరగాలి, అందరికీ బాగుండాలి, ఫస్ట్ హెల్త్ బాగుండాలని చెప్పి కోరుకున్నాను. నాకు ఫ్యూ మంత్స్ నుంచి అయితే నాకు అసలు హెల్త్ బాగోట్లేదు అనమాట. ఎస్పెషల్గా నాకు హెల్త్ బాగోకపోతే మూడంతా అప్సెట్ అయిపోయేది అలా ఉంటుంది. దాని మూలానే వీడియోలు కూడా సరిగ్గా పెట్టట్లేదు అనమాట. సో మీరందరూ కూడా నా దేవుళ్ళందరినీ చూసి దండం పెట్టుకోండి. మనల్ని అంత మంచి స్ట్రెంత్ అని ఇవ్వాలని కోరుకుందాము. అందరి దేవుళ్ళకి మన శాంతిగా దండం పెట్టుకొని చాలాసేపు కూర్చొని రాశి ఫలాలన్నీ విని దానికి రెమెడీస్ కూడా విని ఇంకా ఇంటికైతే వచ్చేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పండగ రోజు ఎస్పెషల్గా గుడికి వెళ్ళకపోతే అసలు ఆ రోజు పండగ అయినట్టే అనిపిదు హైదరాబాద్లో ఎస్పెషల్గా. చెట్టుకి ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయో. మా మమ్మీకి జ్యూస్ తీసుకుందామని వచ్చాను అనమాట ఇక్కడికి. సో నా కళ్ళని ఈ చెట్టు మీద పడ్డాయి ఇప్పుడు. సో గుడి నుంచి ఇంటికి వచ్చేస్తాం. మమ్మీకి బాగాలేదనమాట, అందుకే మమ్మీ గుడికి రాలేదు. సో మమ్మీ కోసం జ్యూస్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను. ఏంటో ఈసారి ఉగాది అంత హడావుడిగా లేదు హైదరాబాద్ లో, ఎందుకంటే లాంగ్ వీకెండ్ కదా. సో ఊరు వెళ్ళినట్టున్నారు అందరూ కూడా. ఫోన్లేండి, ఎవరైనా వాళ్ళ హోమ్ టౌన్స్ లో చేసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. అందరూ హ్యాపీగా కలిసి మెలిసి చేసుకుంటే చాలు. అసలు కూడా విన్నాను కొన్ని అయితే బాగాలేదు, నాది కూడా బాగాలేదు. దాంట్లో రాశి ఫలాలు విన్న తర్వాత మన ఫీలింగ్ ఏంటంటే మనం ఏం చేసినా వర్కౌట్ అవుదా, మనం ఏం చేసినా సక్సెస్ అవ్వమా అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. రాశి ఫలాల్లో మంచిగా ఉన్న వాళ్ళకి ఎలా అయినా మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం నేను ఏమి చెప్పట్లేదు. ఎవరైతే ఇలా ఫీల్ అవుతారో అరే నాకు అసలు టైం బాగాలేదు, నాకు అసలు మంచిగా జరగట్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పేవి వర్తిస్తాయి. మనకు అసలు టైం బాగాలేనప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చెప్తాను గైస్, ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. చెయ్యలేదు అన్న దాన్ని కూడా చేసావు అని ఒప్పుకోవాలన్నమాట. అవతల వాళ్ళ ఈగోని మనం హ్యాపీ చేయాలన్నమాట. మనం అలా చేయలేము, బికాజ్ ఎందుకంటే మనం చేయలేదు కాబట్టి ఆ పని. బట్ స్టిల్ వాళ్ళ ఈగోని హ్యాపీ చేసేలాగా ప్రవర్తిస్తారు. లేదు మనం అలా చెప్పకపోతే ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేయడాలు, మళ్ళీ ఏదంటే నామకే వాస్తే పిలవడాలు, నామకే వాస్తే చేయడాలు, ఇలాంటివి చాలా జరుగుతాయి గైస్. మనకి టైం బాగాలేనప్పుడు మనకి మాస్కులు వేసుకునే వాళ్ళ మధ్యలో మనం ఉండి 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 మనకు తెలియదు కదా, ఒక్కసారి మాస్కులు తీయంగానే మనం డైజెషన్ చేసుకోలేము అనమాట. సో మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల మనల్ని ఇన్సల్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, బాధ పెట్టడానికి ట్రై చేస్తారు. మనం మంచి చెప్తున్నా సరే వాళ్ళకి అర్థం కాదు, మనం మంచిగా ఉన్నా సరే వాళ్ళు ఎంతసేపు మనల్ని బ్యాడ్ చేయడానికి, నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో వాళ్ళ ట్రైల్స్ లో వాళ్ళని ఉండనివ్వండి. బట్ మనం ఆ వేకి వెళ్ళినప్పుడు ప్రతిసారి డిసప్పాయింట్ అయ్యేది మనమే. మనం వెళ్ళకుండా ఏం చేయాలి అంటే వాళ్ళ నుంచి మనం డైవర్ట్ అవ్వడం ఒకటి. రెండోది వాళ్ళని అసలు కంప్లీట్ గా స్కిప్ చేసేయడం. మన చాప్టర్ అసలు మన బుక్ లో వాళ్ళు లేరు అని ఫీల్ అవ్వండి అంతే. అసలు వాళ్ళని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేయండి. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. అప్పుడు మనకి చాలా ఫ్రస్ట్రేషన్, చాలా కోపం అన్నీ వస్తాయి. బట్ ఒక్కడే చెప్తా, ఓపిక్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏ ఫేస్ వచ్చినా సరే తెలుసుకోవాలి ఎవరు మాస్క్ వేసుకున్నారు, ఎవరు మాస్క్ వేసుకోకుండా ఉన్నారు, ఎవరు మనతో జెన్యున్గా ఉన్నారు, ఎవరు బెస్ట్ మనకి, ఎవరు మనతో లైఫ్ లాంగ్ ఉంటారు అనేవన్నీ కూడా మన బ్యాడ్ టైంలో మాత్రమే మనకు తెలుస్తాయి. సో అలాంటి టైంని ప్రీషియస్గా వాడుకోండి. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే మంచితనం ముసుగులో ఎన్ని ఇయర్స్ ఉన్నా వేస్టే. ఇలాగా ఒకేసారి ఫేస్ చేసేటప్పుడు బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి అని తెలిసిపోయినప్పుడు మన లైఫ్ అంతా మనకి చాలా క్లియర్గా అయిపోతుంది అనమాట. అంటే మనం ఇన్ని రోజులు ఇంత డమ్గా, ఇంత బ్లైండ్గా ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో రిగ్రెట్ లేని లైఫ్ కావాలి అంటే కనుక ఇలాంటి ఫేసెస్ ఉన్నప్పుడే వర్కౌట్ అయింది. దాన్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకుందాం, మంచిగా పాజిటివ్గా తీసుకొని మూవ్ ఆన్ అవుదాం.
సో నేనైతే అదే చెప్తాను గైస్. ఇవన్నీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టే చెప్తున్నాను అనమాట. ఇవేమి ఊరికనే చెప్పేయట్లేదు. ఏజ్ చిన్నదైనా పెద్దదైనా ఎక్స్పీరియన్స్ అనేది చాలా నేర్పిస్తుంది. నేనైతే అదే చెప్తాను. మీ వ్యక్తిగతాన్ని మీరు ఎప్పుడు మార్చుకోకండి. అవతల వాళ్ళ వ్యక్తిగతం మారిపోతుంది, అవతల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారంటే అది వాళ్ళ కర్మ. దాన్ని మనం ఏమీ చేయలేం, మనం మార్చలేం అది ఈ జన్మకి వాళ్ళని. సో వాళ్ళ క్యారెక్టర్స్ని మనం మార్చలేము ఎప్పుడు. వాళ్ళ క్యారెక్టర్స్ని జడ్జ్ చేయడం కూడా వేస్ట్ అనమాట. సో వాట్ ఎవర్ ఏదేమైనా సరే మన టైం బాగున్నా బాగోకపోయినా దైవ బలం అనేది మనతో ఉంటే కనుక ఖచ్చితంగా మనం చేసే పనిలో సక్సెస్ ఉంటుంది. లేట్ అవ్వచ్చు కానీ బట్ పక్కాగా ఉంటుంది అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే పాస్ట్ 6 years నుంచి నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా. స్టిల్ హ్యాపీగా ఉన్నాను. స్టిల్ నేనేం చేయాలనుకుంటున్నా కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతున్నా సరే వర్కౌట్ అవుతుంది అంటే దేవుడి మీద భారం వేసి దేవుడిని నమ్మడమే. సో అదొకటి చెయ్యండి. మంచిగా రోజు గుడికి వెళ్ళండి, వీలైనంత వరకు ఇంట్లో 2 పూటలు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతా మంచిగా జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇలా మనం వెళ్ళడం వల్ల కొంచెం పీస్ ఉంటుంది, మనకి మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. నేను అది ఫేస్ చేస్తున్నాను. సో ఎవరికైనా యూజ్ అయితేనే చెప్తున్నాను తప్ప నేనేం ఫేస్ చేయకుండా నేను జాలీగా ఉండి మీకేం చెప్పట్లేదు. ఓకేనా? సో రేపటి నుంచి గుప్త నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఎంతమంది పూజ చేసుకుంటారు ఏంటి అనేది కూడా చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. సో నేను కూడా చేసుకుంటాను అనమాట ఎప్పుడు కూడా. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.